హాయ్ అండి. వెల్కమ్ టు గౌపరం ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో నేను మా హౌస్ ఇంటీరియర్ చూపించాలనుకుంటున్నాను. సో, మీకు కనుక మా హౌస్ ఇంటీరియర్ నచ్చితే, ఇక్కడ నేను షేర్ చేసే టిప్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి, దేనికి రివ్యూ కావాలి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో, మేము హౌస్ తీసుకున్న తర్వాత ఇంటీరియర్ గురించి ఆలోచించినప్పుడు జీరో నాలెడ్జ్, మాకు అసలు ఐడియా లేదు. అంటే ఎక్కడ ఏం ప్లేస్ చేయాలి, ఎలాంటి అప్డేటెడ్ డిజైన్స్ ఇవన్నీ తెలియక మేము డిజైనర్కి అయితే ఇచ్చామండి. సో, డిజైనర్ ఇచ్చిన వాటిలో కొన్ని కలర్ కాంబినేషన్స్, లామినేట్ సెలెక్షన్ ఒకటి మేము చేంజ్ చేసుకున్నాం. సో, బేసిక్గా థీమ్ ఏంటంటే, నా బ్రెయిన్లో ఉన్నది, మనం లైట్ కలర్స్ ప్రిఫర్ చేసినప్పుడు, చాలా లైట్ థీమ్స్కి వెళ్ళినప్పుడు స్పేషియస్గా కనిపిస్తుంది హౌస్. సో, మీరు ఎక్కడైనా చూడండి, డార్క్ కలర్ యూస్ చేసిన రూమ్కి, లైట్ కలర్ యూస్ చేసిన రూమ్కి వ్యూ వైజ్లో మనకి వేరియేషన్ ఉంటుంది కన్ఫామ్గా. సో, డార్క్ కలర్ యూస్ చేస్తే కంజెస్టెడ్ లుక్ వస్తుంది. బాగా పెద్ద స్పేస్ ఉంది, 2000 ఎస్ఎఫ్టీ అలా పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి కదా. సో, వాటికి మనం డార్క్ కలర్స్కి వెళ్ళినా ప్రాబ్లం లేదు. కానీ కొంచెం నార్మల్ బేసిక్ సైజ్ ఉన్న హౌసెస్కి ఏంటంటే, మనము లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. సో, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం వర్క్ చేసినప్పుడు లేదంటే కిడ్స్ స్టడీ ఇలాంటి రూమ్స్లో ఎప్పుడు వైట్ ప్రిఫర్ చేయడం చాలా బెటర్ కంపారిటివ్లీ అదర్ కలర్స్. సో, మేమైతే ఇది వర్క్ ఏరియా ఇప్పుడు చూపించేది. ఈ వర్క్ ఏరియాలో మొత్తం కంప్లీట్ మేము వైటే ఫిక్స్ చేసాము, ఏ కలర్ యూస్ చేయకుండా. జస్ట్ టచ్ అప్ చిన్న గ్రే కలర్ యాడ్ చేసాము తప్పిస్తే మొత్తం ఫుల్ వైట్ అయితే యూస్ చేసాం. సో, అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఓపెన్ సెల్ఫ్ టీవీ దగ్గర కానీ, పార్టీషన్ కానీ, చిల్డ్రన్ రూమ్ కానీ ఎక్కడైనా డెకరేటివ్ వ్యూ ఉన్నప్పుడు ఓపెన్ సెల్ఫ్స్కి అస్సలు వెళ్ళొద్దు. ఓపెన్ సెల్ఫ్ అంటే డెకరేటివ్ థింగ్స్ మనం ప్లేస్ చేసినప్పుడు మనకి విజిబిలిటీ ఉండాలి కదా. సో, విజిబిలిటీ కోసం గ్లాస్ డోర్స్ అయితే పెట్టించండి. మేము అలానే మిస్ చేసాం అప్పుడు. సో, మాకు దానివల్ల ఏంటంటే, ప్రతిరోజు డస్టింగ్ చేయాలి. కానీ మనకు ప్రతిరోజు డస్టింగ్ చేసుకుంటా ఉండడం కష్టం కదా. సో, అందుకోసం మేము మళ్ళీ అగైన్ ఆఫ్టర్ హౌస్ వార్మ్ చేశాక మళ్ళీ మేము గ్లాస్ డోర్స్ అయితే పెట్టించాము. సో, అండ్ సీలింగ్ వచ్చి ప్లెయిన్‌కి ఆల్రెడీ చెప్పాను కదా, ప్లెయిన్ సీలింగ్ వెళ్ళండి. ఎక్కడైనా మనకి కిడ్స్ రూము లేదంటే డైనింగ్ ఏరియా, మేమైతే కిడ్స్ రూమ్, డైనింగ్ ఏరియాలో చాలా చిన్నగా సింపుల్గా ఒక స్టెప్ డిజైన్ పెట్టించాం. సో, అది తప్పించి ఇంకెక్కడ కూడా మేము ఎలాంటి డిజైన్స్ అయితే ఇవ్వలేదు సీలింగ్లో. అన్ని ప్రొఫైల్ లైట్స్కి వెళ్ళిపోయాము. సో, ఇదండి మన హౌస్. ఇది CBR ప్రెజెంట్ చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ కూడా ఓపెన్ సెల్ఫ్స్ ఉంచాము. కానీ ఇప్పుడు ఎక్కువ డస్ట్ అనేది వస్తుంది నాకు తెలుస్తుంది. సో, ఆ డస్ట్ పట్టొద్దు అంటే ఇక్కడ కూడా గ్లాస్ డోర్ బెటర్ అని అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మేము పెట్టించలేదు. అండ్ బాల్కనీస్లో సిట్అవుట్ ఏరియాస్ ప్లేస్ ఉంటే సిట్అవుట్ ఏరియా ప్లాన్ చేయండి. అంటే ఎవ్రీ టైం మన హౌస్ లోపలే ఉండిపోతాం కదా, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ అన్నప్పుడు. సో, బాల్కనీలో ఏంటంటే మనకి కొంచెం బయట వ్యూ చూడడానికి బాగుంటుంది కాబట్టి సిట్అవుట్ ఏరియా ప్లాన్ చేసుకోండి. లేదంటే ఏమైనా క్రాడిల్ హ్యాంగ్ చేయడానికి హుక్ పెట్టించడం, ఇలాంటి టిప్స్ అయితే ఫాలో చేయండి, బాగుంటుంది. సో, మేము కూడా సిట్అవుట్ ఏరియా ప్లాన్ చేసామండి, హుక్ కూడా పెట్టించాము క్రాడిల్‌కి. సో, ఇంకొకటి మాస్టర్ బెడ్రూమ్‌లో ఏంటంటే మనకి ఎప్పుడు ఇక్కడ కూడా యాజ్ యూజువల్ ఇక్కడ కూడా మాకు లైట్ కలర్‌కే ప్రిఫర్ చేసాము. సో, ఇలా చేయడం వల్ల మాకు స్పేషియస్‌గా కనిపిస్తుంది. అంత కంజెస్టెడ్ లుక్ అయితే అసలు ఎప్పుడు అనిపించదు. సో, ఇదండి మా హౌస్ ఇంటీరియర్. మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా దేని గురించైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ కావాలైనా, ఎక్కడ చేయించాం, ఎలా చేయించాం, అండ్ అక్రాలిక్ కిచెన్లో వాడాము, ఇంకెక్కడ యూస్ చేసాం, ఏంటి, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మన వీడియోస్. అండ్ ఇంకా ఏమైనా కంటెంట్, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏమి రివ్యూస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.